హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ బకాయిలు మొత్తం డీఏ 10.92% అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ఎస్‌టీయూ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఫిక్టో ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణకై పోరుబాట. ఎస్‌టీయూ స్టేట్ టీచర్స్ యూనియన్ ఫ్యాట్‌పో ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 7న విజయవాడలో నిర్వహించనున్న పోరుబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చింది. ఈ ధర్నా కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఐక్యతను చాటి ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించాలని కోరారు. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు మరియు సమస్యలు. ఎస్టీయూ ఫ్యాక్ట్‌పో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక అపరిష్కృత సమస్యలను ఈ ధర్నా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని సంకల్పించింది. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చూసుకున్నట్లయితే 12వ పీఆర్సీ కమిషన్. 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మరియు సిఫార్సుల అమలు విషయంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి పురోగతి లేకపోవడం ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. వేతన సవరణలు సకాలంలో జరగకపోవడం వల్ల ఉపాధ్యాయులు ఆర్థికంగా నష్టపోతున్నారు. తర్వాత మధ్యంతర భృతి ఐఆర్ ఊసే లేకపోవడం, దీర్ఘకాలిక బకాయిల చెల్లింపుల్లో జాప్యం, 2 ఏళ్లు గడిచినా ఇంకా సరెండర్ లీవ్ బకాయిల చెల్లింపులు పూర్తి కాకపోవడం వంటివి ఉపాధ్యాయుల ఆర్థిక భద్రతను ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మెరుగైన పెన్షన్ విధానం. ఉపాధ్యాయుల పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని లేదా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. పెన్షన్ భద్రత లేకపోవడం వల్ల పదవీ విరమణ అనంతరం ఉపాధ్యాయులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. పీఎఫ్ 57 అమలు. పీఎఫ్ 57 అమలు విషయంలో ఎటువంటి స్పష్టత లేకపోవడం, పురోగతి లేకపోవడం ఉపాధ్యాయులలో ఆందోళన కలిగిస్తోంది. పదవేతర పనులు మరియు బోధనా సమయం. పాఠశాలలో బోధనకు సమయం కేటాయించకుండా ఇతరేతర పదవేతర అంటే నాన్ టీచింగ్ వర్క్స్ వాటి భారం అధికంగా ఉండటం వల్ల బోధన నాణ్యత దెబ్బతింటోంది. ఉద్యోగులకు మెరుగైన విద్యను అందించే అవకాశం లేకుండా పోతోంది. ఇక మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యల విషయానికి వస్తే మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, అర్బన్ ఎంఈఓ పోస్టులను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. కారుణ నియామకాల ప్రక్రియలో జాప్యం, ముందుకు కదలకపోవడం వల్ల అర్హులైనటువంటి కుటుంబాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్. అటకెక్కిన ఉమ్మడి సర్వీసెస్ రూల్స్ సమస్యల పరిష్కారం కాకపోవడం వల్ల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు వంటి అంశాల్లో జాప్యం జరుగుతోంది. ఉద్యమ ఆవశ్యకత. పైన పేర్కొన్న సుమారు 20 సమస్యలతో పాటుగా ఉపాధ్యాయులు సతమతమవుతూ మానసిక ఒత్తిడి, నిరాశ, నిస్పృహలతో ఉన్నారని ఎస్టీయూ ఫిక్టో పేర్కొంది. తమకు హక్కుగా రావాల్సినవి రావటం లేదని ఆవేదనతో ఉన్న ఈ తరుణంలో హక్కుల కోసం పోరాడటం, సమస్యలపై ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని ఉపాధ్యాయ సంఘాలైతే స్పష్టం చేశాయి. ఎస్టీయూ ఫిక్టో పిలుపు. ఎస్టీయూ నాయకుడిగా, కార్యకర్తగా ప్రతి ఒక్కరూ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని, తమతో పాటు మరో 10 మంది ఉపాధ్యాయులను ఉద్యమానికి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 7న జరిగే ధర్నాలో పాల్గొని ఉపాధ్యాయుల సమస్యలపై గొంతెత్తి నినాదాలను అందించాలని ఎస్టీయూ ఫిక్టో రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరినీ కోరింది. ఇది కేవలం తమ వ్యక్తిగత సమస్యల కోసం కాదని, ఉపాధ్యాయ సమాజం యొక్క గౌరవం, హక్కుల పరిరక్షణ కోసం సాగించే పోరాటమని ఉద్ఘాటించింది. మనం ఉపాధ్యాయుల పక్షమే మన అడుగులు ఉద్యమంపైనే అని నిరూపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఫిక్టో నాయకులు స్పష్టం చేశారు.